హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు కదా, కేఎల్ టవర్ నుంచి జెంటింగ్ ఐలాండ్కి ఎలా రావాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో జెంటింగ్ ఐలాండ్కి రీచ్ అయిన తర్వాత మనము ఎలా స్పెండ్ చేయాలి, ఎక్కువగా ఇక్కడ ఏ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఏం చేశానంటే, ఫస్ట్ జెంటింగ్ ఐలాండ్కి వచ్చిన తర్వాత రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే 2-3 అవర్స్, జస్ట్ నేను 2-3 అవర్స్ మాత్రమే స్పెండ్ చేయాలనుకున్నా. మనం ఈ వేలో పోయేసి జెంటింగ్ ఐలాండ్స్కి స్కై ట్రైన్ ఎక్కాలి. ఇక్కడ చెకింగ్ ఉంటుంది, పెద్ద కూడా పట్టించుకోడు, జస్ట్ వెళ్ళిపోవడమే. సో చాలామంది ఇక్కడ అందరూ జెంటింగ్ ఐలాండ్కి రాగానే కొంతమంది హోటల్స్లో స్టే చేస్తారు, కొంతమంది ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కొంతమంది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా టైం స్పెండ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే స్కై ట్రైన్. ఇది ఎక్కే మనము అదేంది పైకి పోబోతున్నాం. చాలా లాంగ్ స్కై ట్రైన్, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ స్కై ట్రైన్ అని చెప్తున్నారు, అదే రోప్వే అని చెప్తున్నారు. చూద్దాం. సో మనం ఈ క్యూలో తిరిగి చాలా, నేనేం చెప్తున్నా అంటే, మీరు ఎర్లీగా వస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ రష్ ఉంది. ఈరోజు సండే కాబట్టి ఎక్కువ రష్ ఉంది. వీక్ డేస్లో మేబీ రష్ ఉండకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను దాదాపు 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ దాకా నేను క్యూ లైన్లో నిలబడ్డా. ఇప్పుడు కూడా నా నెంబర్ రాలేదు. చాలా టైం పడుతుంది అనుకుంటా. వచ్చాం కాబట్టి ఇంకా వెయిట్ చేయక తప్పదు. కానీ స్కై ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో. ఎందుకంటే విశాఖపట్నంలో ఒకసారి ఎక్కినట్టు గుర్తు, సో ఇక్కడ మళ్ళీ ఎక్కినట్టు గుర్తు స్కై ట్రైను. వెనకలు పోయి మళ్ళీ ఎందుకు వస్తున్నానంటే, ఇబ్బంది కలిగింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఇదే మన స్కై ట్రైన్ ఎక్స్పీరియన్స్. వెనకలు పోయి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంక చెప్తున్నా కదా, స్విచ్ ఆఫ్ అయిపోయిన మొబైల్ ఏం చేయగలుగుతాం. సరేలే అని చెప్పేసి ఎటకేళ్ళకు స్కై ట్రైన్ దగ్గరికి వచ్చేసినాం. స్కై ట్రైన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అబ్బా. ఓవరాల్గా ఏమన్నా చూస్తుంటే ఇంత ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో యూరోప్లో ఉంటుంది అనుకున్నాను, కానీ మలేషియాలో కూడా ఉంటుందని చెప్పి రీసెంట్గా కొన్ని యూట్యూబర్స్ వీడియోస్ చూసినాక తెలిసింది. ఎటకేళ్ళకి ఎక్కి కూర్చున్నాం. అందరికీ సీటింగ్ దొరుకుతాయి స్లోగా. అక్కడ ఆర్గనైజింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరిని ఎక్కించి నిదానంగా కూర్చోబెడతారు. సో ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ కొనుక్కోవాల్సి వచ్చింది. 78 రింగర్స్ అంటే దాదాపు మేబీ బాగానే పడింది. 2000 దాకా ఖర్చు అయింది. ఇంకేం చేస్తాం, వదులుకోవడం కానీ ఇది బెటర్ కదా. ఆర్గనైజర్ పెడతారు. సో ఏంటంటే నేను వచ్చే టైంకి ఫుల్ ఫాగు ప్లస్ వర్షం రెండు కలిసి పడుతున్నాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. సో స్విచ్ ఆఫ్ అయిపోయిన మొబైల్ ఇంకొక మొబైల్తో తీద్దాం అనుకున్నాను, కానీ అది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది 2-3 వీడియోలు రికార్డ్ చేసేటప్పటికి. సో పైకి పోయేసి ఏమన్నా మనకు పవర్ బ్యాంక్ దొరికితే పవర్ బ్యాంక్ కొనుక్కోవడం, లేకపోతే ఛార్జర్ కొనుక్కోవడం చేయాలి. సో జెంటింగ్ ఐలాండ్ ఇదిగో చూడండి, ఫుల్ మాల్ కలర్ఫుల్. ఇక్కడనే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా మొత్తం ఇది పెద్ద మాల్. తిరిగే కొద్దీ మనకు యాక్టివిటీస్ దొరుకుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క యాక్టివిటీ మనకు అణువును మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఏమన్నా ఇంత దూరం వచ్చినందుకు వర్త్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ పీపుల్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క కైండ్ ఆఫ్, మెయిన్గా ఇక్కడ చైనీస్ మాల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎలిఫెంట్ చూడండి, ఎలిఫెంట్ కొత్త డిఫరెంట్ రోబోటిక్ ఎలిఫెంట్ లాగా ఉంది. దీని తిరిగిపోతాం చూడండి, తిరుగుతూ ఉంది. అమ్మో, నాకు కొంచెం భయం అనిపించినా కూడా పర్లేదులే, ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
తర్వాత ఇక మాల్ మొత్తం చుట్టేసాను. డిఫరెంట్ రెస్టారెంట్సు, బార్సు. ఇక్కడ ఏందంటే మెయిన్‌గా వెజిటేరియన్ మాత్రం చాలా తక్కువ దొరుకుతుందబ్బా! ఇక్కడ మనకు ఫుడ్ గూడా కొంచెం కాస్ట్ ఎక్కువ. బయటతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఫుడ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్. ఒంటరిగా వస్తే పెద్ద పీకేదేముండదు. జంటగానో లేకపోతే ఫ్రెండ్స్‌తో వస్తేనే మనకి ఈడ కొంచెం ఎంజాయ్‌మెంట్. లేకపోతే పిచ్చ బోర్ కొడతది. ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఎక్సైటింగ్‌గా అనిపించినా కూడా ఆ లైటింగ్స్ ఇవన్నీ చూసి తర్వాత ఏమనిపిస్తదంటే ఒంటరిగా తిరగాలంటే మనకంత ఏమనిపియదు. ఇగో చూడండి జంటింగ్ ఐలాండ్‌లో యాక్టివిటీస్ ఇగో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీసు. ఆడికి పోదాం మనం. పోయి చూద్దాం ఆడ. కానీ నేనేం యాక్టివిటీస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇంక మనం చిన్న పిల్లల్లాగా ఎక్కి కూర్చొని ఏం యాక్టివిటీస్ చేస్తామని చెప్పిచ్చి. ఇగో ఇక్కడ ఒక డ్రాగన్ మెయిన్‌గా ఇక్కడ ఎక్కువ చైనీస్ ఎక్కువ కనపడుతున్నారు. అంటే చైనీస్ ఆర్కిటెక్చర్ ఎక్కువ కనపడుతుంది. మేబీ చైనీస్ ఎవరైనా కన్‌స్ట్రక్ట్ చేశారేమో దీన్ని. అలా. సో, మనం ఇప్పుడు కిందికెళ్తున్నాం. ఇంకేమేమి ఉన్నాయో చూద్దామని. ఇది ఒక టైప్ ఆఫ్ మాల్ అంతే. ఇంకా దీని తర్వాత యాక్టివిటీసు అవన్నీ ఉంటాయి. బయటికి పోతే చాలా ఉంటది గానీ, నేను జస్ట్ ఒక 2-3 అవర్స్ మాత్రమే స్పెండ్ చేశా ఇక్కడ. సో, నాకు ఆడికి టైం సరిపోయింది. ఎందుకంటే నేను రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. అంటే నేనెందుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నానంటే, ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్పేసి దబా దబా బుక్ చేసుకున్నా. సో, ఇప్పుడేమైందంటే అక్కడికి పోయి ప్రింటౌట్ తీసుకోవాలి. ఇంక అవంతా జరుగుతా ఉంటాయి. ఇంకేం చేస్తాం? పవర్ బ్యాంక్ కొనుక్కున్నా. సో, అది సేవ్ చేసింది ఇప్పుడు మళ్ళీ నన్ను. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి. సో, నేనేమనుకున్నానంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉండవేమో అనుకున్నాను. ఉన్నాయి. పెద్ద మాల్ కాబట్టి. ఎతికి చచ్చిపోయినా తెలుసా ఎలక్ట్రానిక్ గూడ్స్ కోసం. సో, ఇప్పుడు ఈ బుడ్డోడిని వాళ్ళ నాయన పట్టుకొని ఫుల్‌గా కానీ ఇక్కడ ఫ్యామిలీతో పాటు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చబ్బా! ఓన్లీ ఫ్రెండ్సు, లవర్స్‌తోనే కాదు ఫ్యామిలీతో పాటు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఫ్యామిలీతో కూడా వచ్చారు. దాదాపు నాకు ఇక్కడ మన తెలుగు పీపుల్ కూడా ఇద్దరు, ముగ్గురు కనపడ్డారు. సో, మొత్తం ఎలివేటర్సు అంతా కానీ ఇక్కడ తిరగడానికి ఓపిక ఉండాలి. చాలా ఓపిక ఉండాలబ్బా! ఏమన్నా. ఊరికే కాదు. చాలా ఓపిక ఉండాలి. ఇక్కడ టాప్ బ్రాండ్స్ వాళ్ళవి ప్రతి టాప్ బ్రాండ్స్ వాళ్ళవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రతి దగ్గర ఎల్ఈడీ స్క్రీన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్. హ్మ్. భలే ఉంది. ఏమన్నా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఓకే గానీ, ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే బోరేసేసింది నాకైతే. సో, ఇక్కడ బిల్ బోర్డ్స్ చూడండి. ఒక టైప్ ఆఫ్ ఇది ఎవడైనా ఒక మాల్ అంటే నమ్ముతాడా? కొండ మీద మాల్. డిఫరెంట్‌గా నాకైతే డిఫరెంట్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్తారని నేను అనుకుంటున్నా. మీరు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చూసి ఉంటారు కదా! సో, ప్రతి ఒక్కటి ప్రొజెక్షన్స్ ప్రతి ఒక్కటి ఇంకేం చేస్తాం? ఇంకో అక్కడ ఒక యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుంటాయి. రెస్టారెంట్సు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ డిఫరెంట్‌గా ఉంటది. ఎవరు వాళ్ళు ఇగో చూసినారా ఎన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయో.